తాజాగా ఆంధ్రప్రదేశ్లో విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చాలా ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారని, 85% మంది ఉత్తీర్ణత సాధించారని, 90% అని, సరే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణతని, అటువంటి స్కూళ్ళు వేలలో ఉన్నాయని ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. అండ్ కోర్స్ ఈ మధ్యకాలంలో 10వ తరగతి పరీక్షల రిజల్ట్స్ కూడా కొన్ని చోట్ల చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అది వేరే విషయం. అయితే వీటికి భిన్నంగా అందరూ ఉత్తీర్ణతల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వీటికి భిన్నంగా మరొక స్కూల్ నిలిచింది. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊపిచెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఊపిచెర్లట. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 4 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారట, కానీ ఉపాధ్యాయులు 7 మంది ఉన్నారట. 4 విద్యార్థులకు 7 మంది ఉపాధ్యాయులు ఉన్నారట. సో అక్కడ ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వలేదట. అందరు కలిపి పాస్ అయ్యేది 4 సబ్జెక్టులనట. 4 సబ్జెక్టులు పాస్ అయ్యారట. ఒకరేమో తెలుగు పాస్ అయ్యారట, ఇంకోరేమో సైన్స్ పాస్ అయ్యారట, మిగిలిన ఇద్దరేమో సోషల్ పాస్ అయ్యారట. 4 ఫెయిల్ అయిపోయారట. 7 మంది ఉపాధ్యాయులు, 4 10th క్లాస్ విద్యార్థులు, 4 కలిసి 4 సబ్జెక్టులు పాస్ అయ్యారట. ఒకరొకటి, మిగతా ఇద్దరు 2. ఓవరాల్గా మొత్తం ఫెయిల్ అయ్యారట. దీని మీద ఎంఈఓ స్పందించారట. పరీక్ష రాసిన విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధిస్తారని ఆశించాం, కానీ ఫలితాలు అనుకున్న విధంగా రాలే. ఉపాధ్యాయుల వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ విద్యార్థుల నిర్లక్ష్యమే ఈ వైఫల్యానికి కారణం అని చెప్పి ఎంఈఓ చెప్పారట. ఓవరాల్గా మొత్తానికి ఈసారి 10th క్లాస్ ఫలితాల్లో 85% ఉత్తీర్ణత నమోదైందని, అండ్ దీని మీద ఉప ముఖ్యమంత్రి ట్వీట్ చేయడం, దానికి నారా లోకేష్ గారు కూడా దానికి కృతజ్ఞత చెబుతూ మనం అద్భుతం సాధిస్తున్నాం పవన్ అన్న, మనందరం కలిసి చేసాం పవన్ అన్న, ఇది మనందరి కృషి పవన్ అన్న అని నారా లోకేష్ గారు కూడా ఆయనకు రిప్లై ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. సరే, ఒక పక్క 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటే చివరికి 4 విద్యార్థులకు 7 మంది టీచర్లు ఉన్న చోట ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వకపోవడం, 4 కలిసి 4 సబ్జెక్టు పాస్ అవ్వడం, ఇది కూడా వార్తల్లో ఆసక్తికరంగానే కనిపిస్తుంది మరి.